ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జూన్ మాసం 30వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పంచమి జూన్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9 గంటల 14 నిమిషాల నుండి జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం షష్ఠి జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 24 నిమిషాల నుండి జూలై 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం మాఘ జూన్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7 గంటల 20 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7 గంటల 20 నిమిషాల నుండి జూలై 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8 గంటల 53 నిమిషాల వరకు. కరణం బాలవ జూన్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9 గంటల 13 నిమిషాల నుండి జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. కౌలవ జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 24 నిమిషాల నుండి అదే రోజు రాత్రి 9 గంటల 47 నిమిషాల వరకు. తైతుల జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9 గంటల 47 నిమిషాల నుండి జూలై 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10 గంటల 21 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. యమగండ కాలం ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. తదుపరి 3 గంటల 38 నిమిషాల నుండి 4 గంటల 31 నిమిషముల వరకు. వర్జ్యము మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 57 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషముల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి అర్ధరాత్రి 2 గంటల 4 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 7 గంటల 12 నిమిషాలకు. చంద్రోదయం జూన్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10 గంటల 21 నిమిషములకు. చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 11 గంటల 9 నిమిషాలకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వృధా ఖర్చులను నివారించుకోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అయితే తెలియని ఒకరి నుండి ఈ రాశి వారికి ఈరోజు డబ్బు అందే అవకాశం ఉంది. దాన గుణం కలిగి ఉండటం వలన ఇతరులకు మంచి చేసేటందుకు ముందుంటారు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈరోజు ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఏదైనా ఒక కంపెనీ నుంచి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన వారితో సన్నిహితంగా ఉండడం మంచిది. ఈ సంబంధాలు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇతరుల పట్ల విశ్వాసం మరియు నమ్మకం కారణంగా ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు. పనిలో మార్పుల కొరకు ఈ రాశి వారు చేసే ప్రణాళికలు బాగుంటాయి అని నిరూపించబడతాయి. పనిచేసే తీరులో మెరుగుదల ఉంటుంది. అదేవిధంగా పని మొత్తం కూడా సరైన విధానంలో జరుగుతుంది. ఎక్కువగా పని పట్ల శ్రద్ధ చూపే వారిపై కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి కార్యాలయంలో ప్రజాదరణ సైతం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు వారి ఉద్యోగాన్ని మార్చే ప్రయత్నం చేయవచ్చు. వివాహితుల జీవితంలో ఆనందం ఉంటుంది. అంతేకాకుండా ప్రేమ సైతం పెరుగుతుంది. కుటుంబం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి అనుకుంటే నోటిని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల సైతం శ్రద్ధ వహించాలి. భాగస్వామి పట్ల మరింత ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉండటానికి రాశివారు ప్రయత్నిస్తారు. ఈ రాశివారి సంతానం తమ అంచనాలకు అనుగుణంగా ఉంటారు. అయినప్పటికీ కూడా సంతానం పట్ల తగిన జాగ్రత్త వహించడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి లోతైన స్నేహం మునుపటిలాగే ఉంటుంది. అదేవిధంగా ప్రేమికులకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి సంబంధించి పెద్దల నుండి సలహాలు తీసుకోవలసి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారి ప్రయత్నం సఫలీకృతమవుతుంది. అయితే ఎవరి ప్రభావాలకు లోనవ్వకుండా ఎటువంటి నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. విద్యార్థులు తమ చదువులపై పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. దానికి కారణం వారికి నచ్చిన పని లభించడం. అయితే ఉన్నతాధికారుల నుండి గుర్తింపు, గౌరవం లాంటివి లభించేటందుకు కాస్త ఆలస్యం జరగవచ్చు. ఈ రాశివారు తీసుకున్న రుణాలు ఈరోజు కొంత
తిరిగి చెల్లించేటందుకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. కార్యాలయంలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆకర్షణ వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వాదనలకు దూరంగా ఉండాలి. ఆస్తి లేదా భూమిని పొందే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారు కొత్త పనుల కారణంగా ఎక్కువ సమయాన్ని కార్యాలయంలో గడపవలసి వస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి వారు చేసే పనితీరు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తిపరంగా ఈ రాశి వారికి సవాళ్లు మరియు ఓటములు ఎదురవుతాయి. అయితే తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు సునాయాసంగా అధిగమించవచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలను కూడా విస్మరించకూడదు. పని పట్ల ఈ రాశి వారికి విధేయత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే అనుభవజ్ఞులైన వారితో సన్నిహితంగా ఉండటం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు తమ కష్టానికి అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అకారణంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే అది విమర్శలకు దారితీస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డబ్బు కోసం సంబంధాలను పాడు చేసుకోకూడదు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. కుటుంబం కొరకు సమయాన్ని కేటాయించాలి. ముఖ్యంగా సంతానం కోసం. అనుకోకుండా ఈరోజు అతిథుల రాక మీ పనికి కొంత ఆటంకాన్ని కలిగిస్తుంది. ఈ రోజు చాలా వరకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి కాబట్టి నోటిని మాటను అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అనవసర వాదనలోకి ఎట్టి పరిస్థితుల్లోకి దిగకండి. ఎవరి ప్రభావాలకు లోనవ్వకండి. ఈరోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన పనుల మీద సోమవారం నాడు బయటకు వెళ్ళేటప్పుడు బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్ళటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి. కాబట్టి చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివస్తోత్రాలు మరియు దేవీ స్తోత్రాలు పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. సోమవారం నాడు తలకు నూనె రాసుకొని తనటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. అయితే ఈరోజు క్షవరం చేయించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం లాంటివి చేయకుండా కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండండి. సోమవారం రోజు సహజంగా కొత్త ఆలోచనలు చేయటానికి, బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువులు కొనుగోలు చేసేటందుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారెవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.